తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. నేను మీ కీర్తి. ఉగాది అనగానే అందరం మనం వెయిట్ చేసేది ఉగాది పంచాంగ శ్రవణం కోసం. మరి పంచాంగ శ్రవణం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎంతవరకు బాగుంటుంది, ఎంతవరకు బాగుండట్లేదు, మనం ఎలాంటి రెమెడీస్ పాటిస్తే ఈ సంవత్సరం మనకి మరింతగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందో తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోయి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలోకి ఎంటర్ అయిపోయాం. తెలుగువారి సంవత్సరాది ఉగాదికి వచ్చేసాం. మరి పోయిన సంవత్సరం మనం మిస్ అయ్యింది, ఈ సంవత్సరంలో భర్తీ చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? మరి ఈ సంవత్సరం విశ్వవసు అనగానే కొంచెం మంచి వైబ్రేషన్స్ అయితే ఇస్తుంది గురుగారు. క్రోధి అనగానే అది కొంచెం ఏంటోలాగా అనిపిస్తుంది. సో ఎలాంటి వైబ్రేషన్స్తో ఈ సంవత్సరాన్ని మనం మొదలు పెడుతున్నామంటారు? క్రోధినామ సంవత్సరానికి రవి ఏమన్నా కుజుడు అధిపతి అయ్యాడమ్మా. క్రోధం అంటే గొడవలు, కోపాలు, ఇవన్నీ. క్రోధం తెచ్చుకోవడం అంటారు, క్రోధం నీకు పనికిరాదు అంటూ ఉంటాం. దానికి తోడు కుజుడు కనెక్ట్ అయ్యేసరికి అక్కడ అన్ని కోపాలు, గొడవలు. మీరు చూడండి, యూట్యూబ్ తీస్తే సంవత్సరం అంతా ఎవరెవరితోనో ఘర్షణ, గొడవలు. ఒక్క రోజు గ్యాప్ వచ్చిందంటే ఇంకో రోజు ఏదో ఒక ఘర్షణ చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి విశ్వవసునామ సంవత్సరంలో అన్ని గొడవలు అయితే ఉండవు. పాయింట్ నెంబర్ 1. మరి ఈ షష్టగ్రహ కూటమితో వస్తుంది కదా విశ్వవసునామ సంవత్సరము. మరి దీనికి ఏమిటి అంటే, షష్టగ్రహ కూటమి వల్ల పెద్ద పెద్ద రోగాలు, కరోనాలు లాంటివి వస్తున్నాయని అందరూ అంటున్నారు, కానీ అట్లాంటిది ఏమీ రాదు. జల ప్రళయాలకు కొంచెం ఛాన్స్ ఉంది, ఎందుకంటే జలరాశులు అధికంగా ఉన్నాయి కదా. అంటే ఏంటంటే ఇప్పుడు ఇంత ఎండాకాలంలో కూడా సడన్గా వర్షం పడడం. కొంచెం బుధుడు నీచబడి ఉన్నాడు కాబట్టి, ఈ విశ్వవసునామ సంవత్సరంతో బుధుడు నీచంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఏంటి, షేర్ మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ రావడం, కొంచెం బార్డర్స్ దగ్గర ఈ కుజుడు కూడా నీచంలో ఉన్నందుకు కొంచెం బార్డర్స్ దగ్గర ఈ మిలిటరీ, ఈ సైనికులు కొంచెం ఇబ్బందికరమైన, సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం. అయితే ఈ విశ్వవసునామ సంవత్సరానికి రవి అధిపతి కాబట్టి గవర్నమెంట్లో కొన్ని మార్పులు, కొన్ని పదవులు, గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళలో కొన్ని మార్పులు, కొంచెం ఈ శని రాహువులు మీనరాశిలో కలుస్తున్నందుకు కొంచెం అంటే ఆధ్యాత్మికంగా కొన్ని తారాస్థాయిలో కొంతమంది ఉంటారు పీఠాధిపతులు, వాళ్ళకు కొంత ఇబ్బంది ఇస్తుంది అమ్మాయి. అది కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే శని రాహువులు మీనరాశిలో కలవడం అనేది మామూలు విషయం కాదు. అది రెండు గురు రాశుల్ని అది క్యాప్చర్ చేస్తుంది. కొన్ని అయితే అసలు ఇంత అంటే కొన్ని దేశాలు ఆర్థిక మాన్యంలో పడ్డం, కానీ అయ్యో మరి ఇంత కమర్షియల్గా ఆలోచిస్తున్నాయా దేశాలు అనేటువంటిది మాత్రం మనం నివ్వరపోయేలాంటివి కొన్ని వింటాం మనం. ఎందుకంటే బుధుడు నీచ కదా, అందుకని. కాకపోతే క్రోధినామ సంవత్సరంలో వచ్చినన్ని ఘర్షణలు ఈ సంవత్సరం రావు. ఎందుకంటే కుజుడు కాదు రవి. రవి అంటే ఏంటి, కొన్ని స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ పాటించడం కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఆ రవి మీద కేతు వస్తున్నాడు కాబట్టి ఈ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమైన సంవత్సరంన్నర లోపల ఒక పెద్ద స్థాయిలో ఉండేటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ మార్పు జరుగుతుంది. ఇది సో చేంజెస్ ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ఎవరైనా మార్పు. సో ఇది ఇన్ జనరల్ గా మనం తెలుసుకున్నాం. ఇంకొకటి కూడా ఏంటంటే భూతత్వ రాశుల్లో కేతు ఉన్నాడమ్మా ఇంతకాలం. ఈ భూతత్వ రాశిలో కేతు ఎప్పుడైతే జరిగాడో భూమికి సంబంధించిన వాటిల్లో కొంత రేట్లు ఆగిపోయినవి, కొంత మూమెంట్ కదులుతుంది. సో రియల్ ఎస్టేట్ పరంగా కూడా బాగానే ఉండబోతుంది జూన్ నుంచి. సో ఇది ఇన్ జనరల్ గా తెలుసుకున్నాం కదా గురుగారు. ఇప్పుడు ద్వాదశ రాశుల్లో భాగంగా ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఆదాయం పరంగా కానివ్వండి, వ్యయం పరంగా కానివ్వండి, అలాగే రాజపూజ్యం అవమానం కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. సో ద్వాదశ రాశుల్లో భాగంగా శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మనం వివిధ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుంటున్నాం కదా గురుగారు. అందులో భాగంగా ఫైనల్ గా మీన రాశికి ఎలా ఉంది తెలుసుకుందాం. వీళ్ళకి కనుక మనం చూసుకున్నట్లయితే ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం తీసుకున్నట్లయితే 5, 5, 3, 1 అంటే ఆదాయం 5, వ్యయం 5 సమంగా ఉంది. కానీ కొంచెం ఆదాయం పెంచుకోవాలనిపిస్తుంది ఎవరికైనా, సేవింగ్స్ ఉండాలి కాబట్టి. రాజ్యపూజ్యం 3, అవమానం 1 కాబట్టి ఇది పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. అయితే వీళ్ళకి ఆదాయం పెంచుకోవాలి అంటే మీనం వారికి ఏం చేయాలంటే, సర్వసాధారణంగానే వీళ్ళకి లగ్నంలో అధిక గ్రహాలు ఉన్నాయి. అంటే స్టార్టింగ్లోనే ఎక్కువ గ్రహాలు లగ్నంలో ఉంటున్నాయి. ఎక్కువ గ్రహాలు ఎప్పుడైనా లగ్నంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఓవర్గా వాటి వీళ్ళు ఏం చేస్తారంటే అన్ని వీళ్ళే చూసుకునే పనులు పెట్టుకుని ఉంటారు. ఓవర్లోడ్ అవడం అనమాట. అన్ని మన దగ్గరే ఉన్నాయనుకోండి, ఎలా ఉంటుంది, అబ్బా ఈ పని మీరే, అకౌంట్స్ మీరే,
పిలవడం అన్నీ ఒకటే అనుకోండి, కష్టం మల్టీ టాస్కింగ్ లాగా. మల్టీ టాస్కింగ్స్ ఎక్కువ చేస్తుంటారు. అవి కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి వీళ్ళు. ఓకే, ఎవరు చేయాల్సిన పని వాళ్ళకి అప్పచెప్పుకోవాలి. ఎందుకంటే అన్ని గ్రహాలు ఒక దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఓకే, అది కాకుండా ఏలినాటి శని జన్మలోకి వచ్చింది. ఇంతకాలం వీళ్ళకి 12లో ఉండేటువంటి శని ఇప్పుడు విశ్వవసు నామ సంవత్సరంతో జన్మంలో సంచరిస్తుంటాడు. ఇది 2 రకాల ఫలితం ఇస్తుంది ఎప్పుడు శని. ఎందుకంటే ఇక్కడ శని లాభాధిపతి, వ్యయాధిపతి 2. కొన్ని వ్యాపార లాభాలు ఇస్తుంది ఒకవైపు, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వల్ల స్ట్రెస్ కూడా ఇస్తుంది. అయితే వీళ్ళు మొట్టమొదటిగా సంపాదనా యోగంలో నరసింహస్వామి ఆరాధన ఎంత చేస్తూ ఉంటే అంత సంపాదనా యోగం పెరుగుతుంది. అదేవిధంగా ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయై నమః అనే నామస్మరణ కూడా సంపాదన అనేటువంటి దాన్ని పెంచుతుంది వీళ్ళు. అయితే వీళ్ళ కుజుడు పంచమంలో ఉన్నందుకు పర్టికులర్గా సర్వసాధారణంగా ఏంటంటే మీనం వారికి కానీ, కుంభం వారికి కానీ, మిథునం వారికి కానీ, కొన్ని రాసుల వారికి, వృషభం వారికి కానీ షేర్ మార్కెట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి పంచమంలో కుజుడు నీచపడుతున్నాడు కాబట్టి షేర్ మార్కెట్ జోలి కొంత అగ్రెసివ్గా వెళ్ళడం లాంటివి చేయకూడదు. షేర్ మార్కెట్ విషయంలోని కొంచెం ప్రెగ్నెన్సీ లేడీస్ ఒక 3 నెలలు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ప్రెగ్నెన్సీతో ఉండి కూడా అన్ని పనులు చేసేస్తుంటారు. కొంచెం ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. బట్ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన మాత్రం వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. అది ఇక మిగతా గ్రహాలు ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళకి రాహు లగ్నంలో ఉండి కేతు సప్తమంలో ఉన్నాడు. అంటే మేజర్గా తీసుకోవాల్సింది రాహుకేతువుల్ని, శని గురువుని తీసుకుంటాం. ఇందులో రాహు ఎప్పుడైతే లగ్నంలో ఉండి సప్తమంలో కేతు ఉన్నాడో రాహు ఇల్యూజన్ కారకుడు. అంటే ఏదో జరుగుతుంది, ఇలా జరుగుతుందేమో అలా జరుగుతుందేమో ఊహలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఊహల నుంచి ఫస్ట్ వీళ్ళు బయటికి రావాలి. అలాగే సప్తమంలో కేతు ఉన్నందుకు వీళ్ళకి ఏదైనా వివాహ నిర్ణయాలు కావచ్చు, ఒక బిజినెస్లో పార్ట్నర్ని తీసుకునే అంశంలో కావచ్చు, సోషల్గా ఏదైనా మాట్లాడేటప్పుడు ఇవాళ రేపు చూడండి మనం ఈ యూట్యూబ్ ఛానల్స్లో కూడా కొంతమంది మైక్ పెట్టగానే ఏదో మాట్లాడేస్తుంటారు. అది ఏం మాట్లాడుతున్నాం, దేనికి ఏంటి అనేటువంటి చూడరు, తొలాతోక ఉండదు మీరు అన్నట్టుగా. ఇలాంటివి చేయకూడదు. అంతే సమాజ స్థానం అంటారు, సామాజిక స్థానంలో కేతు ఉన్నాడు కదా, అందుకని వీళ్ళ వివాహ ప్రయత్నాలు కూడా జూన్ తర్వాతే బాగుంటాయి చెప్పాలంటే వీళ్ళకి. అలాగే మీ లగ్నాధిపతి అంటే వీళ్ళ యొక్క రాశ్యాధిపతి 4లోకి వెళ్ళినందుకు వీళ్ళు ఈ సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీ తర్వాత నుంచి ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసుకుంటారు. లేదా మధ్యవర్తిత్వంగా ఎవరికైనా ప్రాపర్టీ అమ్మిపించడం, కొనిపించడం ద్వారా కొంత ప్రాఫిట్ పొందడము, ఇటువంటి వీళ్ళకి ఎక్కువగా చూపిస్తున్నాయి చూసుకున్నట్లయితే. సో ఓవరాల్గా వీళ్ళు ఎప్పుడు పాటించాల్సిన రెమెడీస్ ఏంటి గురుగారు? చెప్తాను. పర్టికులర్గా వీళ్ళకి ఇంకొన్ని విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగ అవకాశాలు గతంతో పోల్చుకుంటే బాగుస్తాయి. అయితే మీరు రెమెడియల్ పార్ట్ అడిగారు కాబట్టి పంచమంలో ఉన్నటువంటి కుజుడికి సంబంధించిన రెమెడీ మెయిన్గా చేసుకోవాలి. ఎందుకంటే ఆలోచన స్థానంలో ఉన్నాడు, అగ్రెసివ్ ప్లానెట్ ఆలోచన స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంకాస్త అగ్రెసివ్గా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఈ తప్పిదాలు చేయకుండా ఉండాలి. అండ్ అలాగే నవగ్రహాల్లో కుజ చంద్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గౌరీదేవిని ఎక్కువగా ప్రార్థించడము, లగ్నంలో ఏళ్ళనాటి శని నడుస్తుంది కాబట్టి శనివారాలు ప్రత్యేకంగా వీళ్ళు ఒక రెమెడీ పాటిస్తే ఖచ్చితంగా శని ప్రభావం తగ్గుతుంది. ఏమిటంటే నువ్వుల నూనె ఉంటుంది, నువ్వుల నూనెని తీసుకొని శివాలయాల్లో దీపారాధన కోసం ఇచ్చినట్లయితే చాలా మటుకు రిలీఫ్ అనేటువంటిది వస్తుంది వీరికి. సో ఈ చిన్న చిన్న మార్పులు జీవితంలో చేసుకుంటూ వెళ్తే కనుక అంతలో పోవాల్సింది ఇంతలో తొలగిపోతుంది కదా గురుగారు. అసలు అది మన దగ్గర దాకా కూడా కొన్నిసార్లు రాకుండా వెళ్ళిపోవచ్చు. అవును, తప్పకుండా అండి, అందులో డౌట్ ఏం లేదు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.